గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. పాకిస్తాన్ అప్పుల దేశంగా మారినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిష్టను పెంచుకోవడానికి లాబియింగ్ కోసం విపరీతంగా ఖర్చు పెడుతోంది. ఇది ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హైలైట్ అయింది. అమెరికాలో తమ దేశం యొక్క ప్రతిష్టతను పెంచుకోవడంతో పాటుగా అంతర్జాతీయంగా అనుకూలమైనటువంటి మద్దతును కూడగట్టుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికాకు చెందినటువంటి ప్రముఖ లాబియింగ్ సంస్థలతో భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. పాకిస్తాన్ తన ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా అమెరికాకు చెందినటువంటి ఇర్విన్ గ్రేవ్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్సి అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని విలువ సుమారు $1.2 మిలియన్ నుంచి $1.3 మిలియన్ ఉంది. అమెరికాకు చెందినటువంటి కమర్షియల్ లాబియింగ్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ అయినటువంటి ఇర్విన్ గ్రేవ్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్సితో పాకిస్తాన్ కీలకమైనటువంటి ఒప్పందం చేసుకుందని యుఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఫారా తెలియజేసింది. అమెరికా ప్రభుత్వంలో ముఖ్యంగా వైట్ హౌస్, పెంటగాన్, యుఎస్ కాంగ్రెస్లో పాకిస్తాన్ ఇమేజ్ను పునర్నిర్మించడం ఈ లాబియింగ్ ముఖ్య ఉద్దేశం. పాకిస్తాన్ ప్రభుత్వం ఇర్విన్ గ్రేవ్ సంస్థ మధ్య మే నెల 1న $1.2 మిలియన్ ఒప్పందం జరిగిందని వెల్లడైంది. పాకిస్తాన్ నెలకు $50,000 చొప్పున 24 నెలల పాటుగా అంటే $1.2 మిలియన్ ఆ సంస్థకు చెల్లించనుందని తెలిసింది. సంస్థ సేవలు మొదలు కావడానికి 3 నెలల ముందే పాకిస్తాన్కు $150,000 ఆ కంపెనీకి చెల్లించింది అనేటువంటిది వార్త. 2026 మే 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ ఒప్పందం 24 నెలలు అంటే నెలకు $50,000 చొప్పున ఎల్ఎల్సికి పాకిస్తాన్ చెల్లించనుంది. అంటే ఈ ఒప్పందం మొత్తం విలువ $1.2 మిలియన్ సంవత్సరానికి ఉండబోతోంది. ఈ డీల్లో మొదటి 3 నెలల సేవలను అందచేయడానికి $150,000 పాక్ ముందస్తుగానే చెల్లించింది. ఉగ్రవాద నిరోధం, ప్రాంతీయ స్థిరత్వం, తమ భాగస్వామ్యాన్ని హైలైట్ చేయడం ద్వారా అమెరికా నుండి సైనిక భద్రతాపరమైనటువంటి మద్దతును కొనసాగేలా చూసుకోవడం ఇందులో ప్రధానంగా ఉండబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా, పాకిస్తాన్ల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం పాకిస్తాన్కు కమర్షియల్ లాబియింగ్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ అయినటువంటి ఇర్విన్ గ్రేవ్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్సితో ఈ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ అమెరికా దృష్టిలో పాకిస్తాన్ ఇమేజ్ను పెంచే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF వైట్ లిస్టింగ్ను కొనసాగించడం కోసం ఇస్లామాబాద్, వాషింగ్టన్లో దూకుడుగా లాబియింగ్ను చేసింది. అమెరికా పాలక వర్గాన్ని పదే సంప్రదించింది. అమెరికా చట్టసభ్యులు, కాంగ్రెస్ సహాయకులు, రక్షణ రంగ సిబ్బంది, ట్రెజరీ అధికారులతో పాటుగా భద్రతా సలహాదారులు, అక్కడున్నటువంటి మీడియా ప్రతినిధులతో కూడా పాకిస్తాన్ దాదాపు 60 సంప్రదింపులు జరిపింది. అమెరికా విదేశీ ఏజెంట్ల నమోదు చట్టం కింద విడుదలైనటువంటి పత్రాల ప్రకారం పాకిస్తాన్ రాయబారి, రక్షణ శాఖ ముఖ్య కార్యదర్శితో ఈమెయిల్లు, ఫోన్ కాల్స్, ప్రత్యేక సమావేశాల ద్వారా 60 మందికి పైగా అధికారులను, మధ్యవర్తులను పాకిస్తాన్ సంప్రదించింది. ఇది ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టినటువంటి సైనిక చర్యలను ఆపాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను ఈ లాబీయిస్టులు కోరారు. ఈ చర్చలు కాంగ్రెస్, పెంటగాన్, స్టేట్ డిపార్ట్మెంట్, ప్రముఖ అమెరికా జర్నలిస్టుల వరకు విస్తరించాయి. పాకిస్తాన్ ప్రతినిధులు కశ్మీర్ వివాదం, ప్రాంతీయ భద్రత, అరుదైన ఖనిజాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి నిశితంగా చర్చించారు. కొన్ని కీలక సందర్భాల్లో భారత సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక చర్యలను అంటే అప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లాంటివి అడ్డుకోవడానికి, లేకపోతే అంతర్జాతీయంగా భారత్కు వ్యతిరేకంగా కథనాలను సృష్టించడానికి కూడా పాకిస్తాన్ అమెరికాలో పలు లాబియింగ్ సంస్థలను ఉపయోగించుకున్నట్టుగా వస్తున్నాయి నివేదికలు. లాబియింగ్ ప్రయత్నాలు అకస్మాత్తుగా అయితే జరగలేదని సమాచారం. గతేడాది నవంబర్లో ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక నివేదిక ప్రకారం అమెరికాలోని 6 లాబియింగ్ సంస్థలకు సుమారు $5 మిలియన్ మేర వార్షిక ఒప్పందాలను పాకిస్తాన్ కుదుర్చుకుందని, దాని ద్వారా ట్రంప్ యంత్రాంగంతో త్వరగా సంబంధాలు ఏర్పరచుకొని అనుకూల వాణిజ్య దౌత్య ఫలితాలను సాధించాలని భావించింది పాకిస్తాన్. 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరచడానికి ఇవి ఉపయోగపడతాయని భావించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సరిహద్దు ఉగ్రవాద ముప్పును పాకిస్తాన్ ఒంటరిగా ఎదుర్కొంటోందని, ప్రాంతీయ స్థిరత్వానికి పాకిస్తాన్ కీలకమని ఆ సంస్థ అమెరికాకు వివరించడానికి ఈ లాబీయిస్టులను
సంప్రదించింది పాకిస్తాన్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసే పోరాటంలో అమెరికాకు పాకిస్తాన్ సరైన భాగస్వామి అని ఈ లాబియింగ్ ద్వారా ప్రొజెక్ట్ చేయాలనుకుంది. గతంలోనూ సుమారు 6 లాబియింగ్ సంస్థలతో దాదాపు $5 మిలియన్ వరకు భారీ ఒప్పందాలను కుదుర్చుకుని పాక్ తన అసత్య ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. సీడెన్ ఎల్ఎల్పితో ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది వారాలకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఇది పాకిస్తాన్కు అమెరికా అగ్రనాయకత్వ స్థాయిలో తిరిగి ప్రాధాన్యత లభించిందని సూచించింది. అంతేకాదు పాకిస్తాన్ ఏప్రిల్ మే నెలలో లాబియింగ్ కోసం తన ఖర్చును గణనీయంగా పెంచింది. అదే సమయంలో భారత్ కంటే అది 3 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది అనేటువంటి వార్తలు వచ్చాయి. అదే తరుణంలో పాకిస్తాన్ ప్రధానితో పాటుగా ఆర్మీ చీఫ్ కూడా డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అనేటువంటి ప్రచారాన్ని చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి కూడా మధ్యవర్తిత్తులుగా వహించడంతో పాటుగా ఇస్లామాబాద్ను వేదికగా చేయడం కూడా అందులో భాగమనే వార్తలు వినిపిస్తున్నాయి. బట్ ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి, అమెరికా ఇన్వాల్వ్ అవ్వడానికి ఈ లాబీయిస్టులు వారిని పాకిస్తాన్ ఎంకరేజ్ చేసింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు లాబీయిస్టుల కోసం విపరీతంగా పాకిస్తాన్ ఖర్చు పెడుతోంది. అది కూడా అమెరికా అనుకూలంగా ఉండేటువంటి వారిని సంప్రదిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.